సో హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వచ్చేసి ఇదిగోండి ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా హైబ్రోస్ వీడియో అయితే చేస్తున్నాను. హాయ్ అండి, మొన్న అందరూ కూడాను పార్ట్ 1 వీడియో చూసారు కదా, హైబ్రోస్ ఎలా తీసుకోవాలో. థ్రెడ్ని అయితే ఇట్లా తీసుకోండి. ఇంకా కొంతమందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. చాలామందికి నేను ఆల్రెడీ వీడియోలోనే చెప్పాను, కామెంట్స్ పెట్టండి, డైరెక్ట్గా నాకైతే మెసేజ్ చేయొద్దు అని. ఇంకా అదే దీంట్లో ఉన్నారు మీరు. ఓకే, సో ఎనీవే ఏదేమైనా సరే మనం థ్రెడ్ అయితే ఎప్పుడులాగా ఇలా తీసేసుకోండి. సెల్ఫ్ చేసుకోవడానికి అయితే మాత్రం ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నాట్ వేసుకోవాలి. చక్కగా నాట్ వేసుకోండి. అంటే ఊడిపోకుండా నాట్ అయితే గట్టిగా ఉండేలా వేసుకోండి. మధ్యలో మనం కట్ చేస్తున్నప్పుడు సడన్గా ఊడిపోకుండా వేసుకోండి. ఆ తర్వాత ట్వైన్స్ తిప్పండి. ట్వైన్స్ ఇంత దగ్గరగా తిప్పొద్దు, నార్మల్గా ఒక 3-4 ఉండేలాగా ట్వైన్స్ తిప్పండి. అంటే కాస్త లూజ్గా అనమాట. రెండు చేతులతోనే సిజర్ మాదిరిగా ఒకసారి అటు ఇటు తిప్పి చూసుకోండి. సర్కిల్ ఆకారం వచ్చిందా లేదా చూడండి, బాక్స్ లాగా అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చక్కగా ఇలా లాగి చూసి ట్వైన్స్ తిప్పండి. 3 వేలు పెట్టుకొని ఇలా కట్, సిజర్ ఆకారం ఉండాలి మనకి. సిజర్ ఎలా కట్ చేస్తామో అట్లా అనమాట. సో ఇలా పెట్టేసి చూసారు కదా, ఈ విధంగా కానీ మీరు క్లారిటీగా పెట్టుకున్నారంటే మనకి సెల్ఫ్ నీట్గా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. నేను చేస్తున్నప్పుడు ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేశారంటే, ఫస్ట్ వచ్చేసి మన హైబ్రోకి ఎప్పుడు కూడాను పౌడర్ పెట్టాలి. పౌడర్ పెడితే ఫ్రీ అయిపోతుంది అనమాట. అక్కడ స్వెట్ అదంతా ఉండకుండా ఆ ప్లేస్లో ఫ్రీ అయ్యి మనకి రావాల్సిన హెయిర్ ఏదైతే ఉందో అది శుభ్రంగా కట్ అయిపోతుంది. మనకి థ్రెడ్ అయితే మాటికి కట్ అవుతూ ఉంటుందండి. ఒకసారి చూసుకుంటూ ఉండండి. కానీ ఈ థ్రెడ్ అయితే తీసుకోండి, మీకు చాలా బాగా రిమూవ్ అయిపోతుంది హెయిర్ అనమాట. ఈ సిజర్ పెట్టి బ్లేడ్లు పెట్టి చాలామంది అయితే హైబ్రోస్ చేసుకుంటున్నారు. థ్రెడ్డింగ్ కూడా చేసుకోవడం కష్టమే. కాకపోతే ఏంటంటే మన హ్యాండ్లో ఉంటుంది కాబట్టి కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ, మీకు ఇంకా ప్రాక్టీస్ కాకపోతే మోకాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ, ఎవరి చేతుల మీదైనా, లేదంటే కొబ్బరికాయ మీద కూడా, నేను లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశానండి, అది చూడండి. సో అలా కానీ మీరు చేశారంటే మాత్రం ఖచ్చితంగా హెయిర్ ఎలా మనం థ్రెడ్డింగ్ చేయాలో మనకు వచ్చేస్తుంది. సెల్ఫ్ కూడా చేయొచ్చండి, నో ప్రాబ్లం. సెల్ఫ్ ప్రాక్టీస్ కూడా చేసుకుంటేనే మనకి చాలా బాగా వస్తుంది. నాకైతే ఇక్కడ ఏదో చిన్న ఇబ్బంది పెట్టిందని చెప్పేసి నేను చూస్తున్నాను. సో చూసారు కదా, నెమ్మదిగా టైం అయితే కాస్త పట్టనివ్వండి. ఒక్కొక్క దానికి ఒక ½ an hour తీసుకున్నాం. మొదట్లో అయితే 1 గంట పట్టుద్దండి. పోను ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే ఒక 10 minutesలో ఇటు అటు కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ అయితే అంత బాగా మనం చేసుకుంటాం కాబట్టి. సో ఇలా మధ్యలో ఏమైనా మీకు ఇంకా హెయిర్ ఇంకా లూజ్ రావట్లేదు అనుకునే టైము పౌడర్ మనం ఖచ్చితంగా అప్లై చేస్తే కాస్త ఫ్రీ అయిపోయి మనకి హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీరు కరోడ్ షేప్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. ఫస్ట్ అయితే అప్వర్డ్ పైకి తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా పెట్టి తీసుకుంటే మాత్రం మనకి రివర్స్ తీసుకుంటేనే మనకి హెయిర్ త్వరగా రిమూవ్ అవుతుంది అనమాట. కింద నుంచి కరోడ్ షేప్ కింద నుంచి పెట్టినప్పుడు, పైనుంచి పెట్టేటప్పుడు కరెక్ట్గా లైన్ అయితే చూసుకోండి. మీకు ఇంకా లేదు, మాకు ఇంకా అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్తో లైట్గా మార్చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నీట్గా మీ షేప్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. మనకి అప్పటికప్పుడు హైబ్రోస్ చేసుకోవాలి, ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పార్లర్కి వెళ్ళే టైం లేనప్పుడు, బయటికి వెళ్ళడానికి ఇష్టం లేనప్పుడు ఇలా మనం చక్కగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. నిజంగా షేప్ చూసారా ఎంత బాగా తిరిగిందో. నాకైతే రైట్ సైడ్ అయితే లైట్గా ఉంది. ఎందుకంటే మొన్న ఒక 3 months బ్యాక్ అయితే నేను బయటే చేయించేసుకున్నాను. హైబ్రోస్ చేసుకోవడానికి టైం లేదనమాట. ఇంకొక విషయం ఏంటంటే హ్యాండ్ అట్టే పట్టుకొని ఉంటే అది సిస్టమ్ వర్క్ కాబట్టి, సో హ్యాండ్ అయితే చాలా పెయిన్ అయితే వచ్చేస్తూ ఉండేదన్నమాట. అందుకని కొద్ది రోజులు నేను బయట చేయించుకున్నాను. ఒక దగ్గర 2 times చేయించనమాట. సో నాకైతే హైబ్రోస్ అస్సలు నచ్చలేదు. అందుకని చెప్పేసి ఈసారి కాస్త నేను పెరుగుతున్నప్పుడే అది హైబ్రోస్ అనేది ఎట్లా స్టార్టింగ్లో తీయాలో, రఫ్ ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో చేద్దామని చెప్పేసి ఉంచనమాట. చూసారు కదా ఎట్లా వచ్చాయో. నిజానికి మన చేతిలో మనమే షేప్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. అది రౌండ్ షేప్ కానీ, కరోడ్ షేప్ కానీ, స్ట్రైట్ షేప్ కానీ, ఏ షేప్ అయినా సరే మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఈవెన్ మనకంటూ ఒక షేప్ ఉంటుందండి. కొంతమందికి రౌండ్ ఉంటుంది, కొంతమంది కరోడ్ ఉంటుంది, కొంతమంది స్ట్రైట్ ఉంటుంది.
సో వాటి ప్రకారంగా మనం ఫాలో అయిపోవచ్చు. బట్ కాదు, నాకు ఇప్పుడు కరోడ్ షేప్ కావాలి అనుకున్నాం అనుకోండి, కొంతమందికి ఇది రౌండ్గా ఉంటాయి, ఆ రౌండ్ వద్దు, మాకు కాస్త కరోడ్ షేప్ కావాలి, పైకి హైబ్రో లేచినట్టు కావాలి అని అనుకున్న వాళ్ళు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా పెన్సిల్తో లైట్గా మార్క్ అయితే చేసుకోండి. నేనైతే రఫ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. రఫ్ ఎందుకు క్లీన్ చేస్తున్నాను అంటే పైన ఎక్స్ట్రాగా హెయిర్ ఉంటే మనం క్లీన్ చేసేయాలి. అలా క్లీన్ చేసేసిన తర్వాత హైబ్రోకి క్లియర్ అయిపోతుంది అన్నమాట. ఎక్స్ట్రా హెయిర్, రఫ్ ఇలాంటివి ఏవి లేకుండా చాలా నెమ్మదిగా నీట్గా ఈ సిజర్ టైప్లోనే ఉంటుంది మన థ్రెడ్ అంతాను. మనం సిజరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయకపోతే నేను ఎటువంటి రిప్లైలు ఇవ్వలేను కదా. సో మీకు ఎలా అనిపించింది వీడియో? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు ఈ మధ్య చాలామంది అన్సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. వీడియో మీకు యూజ్ అయినట్టయితే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి వీడియో. మీకు ఎలా ఉంది? నేనైతే హైబ్రో చేసుకున్నప్పుడు అయితే మాత్రం చాలా క్లారిటీగా మిర్రర్ పెట్టుకొని పౌడర్ పక్కనే పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను. ఇంకో డిస్టర్బెన్స్ ఏవి పెట్టుకోకండి. ఎందుకంటే మనం హడావిడిగా హైబ్రోస్ అయితే చేసుకోలేమండి. ఒకటైతే అవుతుంది, ఇంకోటైతే ఆగిపోద్ది అనమాట హడావిడిగా చేసుకుంటే. సో క్లారిటీగా నీట్గా ఈ సైడ్లు చేసినప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. ఎవరికైతే సరే ఈ సైడ్ సిజర్ అనేది చాలా ఇలాగే ఉంటుంది అనమాట. సో ఒక్కసారి అయితే మీరు కూడా చూసుకొని చెక్ చేసుకొని చేయండి. చూసారు కదా, హైబ్రో అనేది చక్కగా మనకి షేప్ అయితే మనం తీసేసాము. ఇప్పుడు ఎక్స్ట్రా హెయిర్ అనేది ఉంటుంది. ఎక్స్ట్రా హెయిర్ అనే దానికి మనం ఎక్కువగా ఏదైతే పైకి కాస్త లేచి నిలబడుతున్న హెయిర్ వాటిని మాత్రమే కట్ చేయండి. సన్నంగా ఉన్న కత్తితో అయితే అస్సలు కట్ చేయకండి. మొత్తం కింద వరకు కట్ అయిపోతే కాస్త లావుగా ఉంటుంది. మనం పేపర్లు కట్ చేస్తాం, ఆ సిజర్తో అయితే కట్ చేయండి. చిన్న కత్తిరి తీసుకొని అది చాలా వరకు ఎక్కువగా మనకి హెయిర్ అనేది కట్ అవ్వదు. ఎందుకంటే అది కాస్త వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనకి ఎంతవరకు కట్ అవ్వాలో అంతవరకే కట్ అవుతుంది అనమాట. ఫుల్గా మనం కట్ చేసేసుకోవద్దు. ఒకవేళ మనకి అది కట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయంటే అప్పుడు మనం థ్రెడ్ పెట్టి తీసేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టి ఒక 2 ఫింగర్స్తో ఇట్లా అనండి. అటు ఇటు 2 ఫింగర్స్, ఒక చూపుడు వేలు, ఒక బొట్టన వేలు, ఈ రెండింటితో మాత్రమే మనకి ఇది కటింగ్ అనేది వస్తుంది. సో ఆ మూమెంట్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తే కానీ ఏది కూడా రాదు. ఇప్పుడు నా హైబ్రోస్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయన్నమాట. సో నాకు వెనకాల కొంచెం డిస్టర్బెన్స్ వర్క్ అవుతుంది, అందుకని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. 2 హైబ్రోస్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నాకు రైట్ సైడ్ హైబ్రో కాస్త లైట్గా పల్చగా అనిపిస్తుంది చివర్లు అంటనమాట. సో దాంతోనైతే క్లియరెన్స్ చేస్తాను, అంటే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే అది క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించింది అయితే ఇది మాయిశ్చరైజ్ అనమాట. మాయిశ్చరైజ్ తర్వాత అలోవెరా జెల్స్, నెక్స్ట్ క్రీమ్స్ ఇలాంటివి మాత్రమే పెట్టి అప్లై చేయండి. డర్మడాక్ మాయిశ్చరైజర్ అనేది తీసుకున్నాను అనమాట. సో మీరు అలా చేసుకోవడం, మాయిశ్చరైజర్ ఒక్కటి, సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ఈ 2 పెట్టుకోవడం వల్ల మాత్రమే మనకు స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. ఇలా మసాజ్ చేసుకుంటే ఐ దగ్గర వచ్చిన ఆ బ్లాక్ సర్కిల్స్ కూడాను మనకి చక్కగా పోతుంది. అప్పుడప్పుడు ఫేస్తో పాటు హైబ్రోస్ కూడా లైట్గా మసాజ్ ఇస్తూ ఉండండి. అలా మసాజ్ ఇవ్వడం వల్ల అక్కడ ఉండే చిన్న నెర్వ్స్ అన్నీ కూడాను మనకి చాలా బాగా వాటి వర్క్ అవి చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే మాత్రం ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటాను. నేనైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అయితే చాలా తక్కువ. ఎందుకంటే నేను టోటల్గా నాపై నేనే డిపెండ్ అయ్యి సెల్ఫ్ కూడా నేను బ్యూటిషియన్ని కాబట్టి సెల్ఫ్ కూడా నాది నేనే చేసుకుంటాను. ఎక్కువగా ఉండదు, ఎక్కువగా వెళ్ళడం. ఇలా చేసి చూడండి, మీ హైబ్రోస్ ఎంత సూపర్గా ఉంటాయో మీకే అర్థమవుతుంది. మనం ఎప్పుడు చూసినా సరే మన ఫేస్ పైన తప్పుగానే ఐబ్రోస్ పైన, హెయిర్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాం. ఒకసారి ఆ 2 పనులు కూడా చేసామంటే చాలా బాగుంటాయి. ఆ చిన్న ఎక్స్ట్రాస్ వస్తున్నప్పుడు మీరు ఐబ్రోస్ చూసుకొని వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. మీ మీద మీరే సెల్ఫ్ అలా చేయడం వల్ల సూపర్గా ప్రాక్టీస్ అయిపోతుంది. ఇంకా ఇంతేనండి, చూసారు కదా, షేప్ అయితే బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. చిన్నవి ఎటువంటివి కూడా ఉండకుండా నీట్గా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏమైనా చిన్నది ఎక్స్ట్రా అనిపిస్తే ఇదిగోండి, చెప్పాను కదా ఇందాక,
అలాంటి సన్నంగా ఉన్న సిజర్తోనైతే మాత్రం కట్ చేయకుండా నార్మల్గా ఇలా ఉండే సిజర్తో కట్ చేస్తే మనకి ఇలా మొహం చిట్లించేటప్పుడు చిన్నవేవో పైకి లేస్తూ ఉంటాయి. అలాంటివి ఏవి లేవకుండా చక్కగా మనం కట్ చేసుకోవచ్చు. ఐబ్రోస్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇటువంటి వర్సనల్ థ్రెడ్ అయితే తీసుకోండి. వేరే వైట్ థ్రెడ్స్ అయితే ఉంటాయి, అవి అంతగా యూజ్ అవ్వదు. నాకు తెలిసినంతవరకు ఇదే బెటర్ కంఫర్ట్ అని చెప్తాను నేను. మనకి స్కిన్ కట్ అవ్వకుండా ఉంటుంది ముందు బ్రహ్మాండంగా. నేనైతే ఎక్కువగా ఫేస్కి అయితే సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ పెడతాను. ఇట్లా ఐ దగ్గర కూడాను డార్క్ సర్కిల్స్ రాకుండా ఎప్పుడు ఇదే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. కంటిన్యూగా ఫేస్ పైన క్రీములు పెట్టడం కూడా మంచిది కాదని నా ఒపీనియను. మరి మీ ఇష్టం, మీ చాయిస్ మీది. నేనైతే ఇట్లా ఐబ్రోస్కి కూడా మసాజ్ చేస్తూ ఉంటాను. వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్స్ పెట్టండి, అంతే తప్పకుండా డైరెక్ట్గా మాత్రం మెసేజ్లు చేయకండి. అది తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరైనా నాకు సబ్స్క్రైబ్స్ అందరూ ఒకటే అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి. సపోర్ట్ చేయండి, మన వీడియోస్ ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందు మంచి వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. పార్ట్ 2లో కూడా ఐబ్రోస్ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మీకేమనిపిస్తుందో నాతో షేర్ చేసుకుంటే కదా నాకు తెలిసేది. నెక్స్ట్ హెయిర్ హెన్నా వీడియో పెట్టబోతున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.